నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. నేను పేరు మాధవి, కవిత్రిని. ఓకే మ్యామ్, ప్రస్తుతం మన రాష్ట్రం చాలా అప్పుల్లో కూరుకుపోయింది కదా. సో రానున్న 5 ఏళ్లలో ఈ అప్పుల్లో నుంచి ఎలా బయటపడుతుంది, ఈ అప్పుల్లో నుంచి మనకి ఇచ్చిన పథకాలు ఎలా అమల్లోకి చేస్తుంది? రాజధానికి వేల ఎకరాలు భూములు త్యాగం చేసిన రైతన్నలు చాలా గొప్పవాళ్ళమ్మ. వాళ్ళ కష్టం వృధా పోదు. ఆంధ్ర రాష్ట్రం అంటేనే అన్నపూర్ణ లాంటిది. గత పాలకులు దుర్మార్గంగా అదేదో భూతంలాగా కమ్మ రాజధాని అని, భ్రమ రాజధాని అని అట్లా 3 రాజధానులు కడతామంటూ 3 ఇటుకలు కూడా పేర్చిన దద్దమ్మలు మీడియాల ముందుకే పరిమితమయ్యి ప్రజలు కూడా తెలుసుకున్నారు, మంచి తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రాజధాని కోసం రాత్రి పగలు కష్టపడుతున్నాడు. ఈ ఆంధ్రుల కోసం నా చివరి రక్తం బొట్టు కూడా నేను ప్రజలకే అంకితమని వారు చెప్పడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే తన సినిమా రంగాన్ని కూడా వదిలేసి మా కళాకారుడు ఈ రాష్ట్రం కోసం పాటుపడుతున్న మహోన్నత వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి కూడా మహిళల తరపున అభినందనలు తెలియజేస్తున్నా. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కూడా. అలాగే మొన్న మన బాలయ్య గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది కళాకారుడు పెట్టిన పార్టీ. ఎప్పుడూ కూడా కర్మభూమి, ధర్మభూమి, ఆంధ్రభూమి అన్నపూర్ణ లాంటిదని ఆ రోజే అన్నగారు చెప్పారు. ఎప్పుడు ఆంధ్రులే చాలా గర్వంగా ఉంటారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగం వృధా పోదు, వారు మరణం వృధా పోదమ్మా. వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఆంధ్రాలో ఏమీ లేదు, ఆంధ్రాలో ఏమీ లేదని కేసీఆర్కి సపోర్ట్ చేసి రియల్ ఎస్టేట్ రంగాన్నంతా అక్కడ తరిమేశారు. చివరికి ఏమైంది? ప్రజలు ఓడించి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకేమన్నా అడిగాడు. ఓకే, రానున్న 5 ఏళ్లలో మన రాజధాని ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు, ఎలా అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేస్తున్నారమ్మా. విద్యా రంగానికి లోకేష్ బాబు కూడా పెద్దపీట వేస్తున్నారు. మహిళా అభివృద్ధికి పాటుపడుతున్నారు. మనకి ఇంతకుముందు మహిళలను చూస్తే యూట్యూబ్లో భయంకరమైన భాష, అసెంబ్లీలో భయంకరమైన భాష, ఆడబిడ్డ బయటికి వెళ్ళి కాలేజీకి వెళ్ళాలంటే బాధ, ఒక లీడర్గా ఎదగాలంటే వాళ్ళ క్యారెక్టర్ యూట్యూబ్లో పెట్టి భర్తలు ఉన్నారని కూడా కామన్ సెన్స్ లేకుండా ప్రతి మహిళా నేతల్ని ఎంత అసభ్యంగా మాట్లాడాడు. సొంత చెల్లెలనే బజారుకి లాగాడంటే అంత దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ఇది ఆడబిడ్డల రాష్ట్రం, ఆంధ్రుల రాష్ట్రం, విద్యార్థులకు వెలుగునిచ్చే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడని నమ్మకం మాకై చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అదే కృషితోటి ఎప్పుడూ రాని బోనమ్మ మహిళా శక్తి అంటే కూడా తను కూడా బయటకు వచ్చింది. అదే స్ఫూర్తితో ఇంకా బోనమ్మ ముందుకు వెళ్ళాలని, మహిళలకు ఇంకా పెద్దపీట వేయాలని కూడా అన్నగారి బిడ్డకు కూడా తెలియజేస్తుంది. ఓకే, రాజధాని గురించి మాట్లాడుకుందాం. సో రాజధాని ఎలాంటి కొత్త ఈ నైజం పంచుకుంటుందో చెప్పండి. రాజధాని వచ్చేసి మనకి సుందర రాజధానిగా తీర్చిదిద్దుతారు. ఎందుకంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తే బాగుంటాయి, అన్ని ప్రాంతాలకి చేరువలో ఉంది కాబట్టి ఇండస్ట్రీలు కానీ, అటు వ్యవసాయ రంగానికి కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, అన్ని రంగాలకు కూడా మనకి బాగుంటుంది. గుంటూరు అంటేనే ఒక స్పెషల్. మన ఘాటుని ఇతర దేశాలకు పంపిస్తారు. ఇతర దేశాల వాళ్ళే మన బిజినెస్లు చేసి అక్కడ బ్రతుకుతున్నారు. రెస్టారెంట్లు పెట్టి మనం పంపించిన పచ్చళ్ళు, కారాలు ఇవి వాళ్ళు అక్కడ బిజినెస్లు పెట్టుకొని వాడుతున్నారు. అటువంటిది రాజధానిలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తున్నారు. ఇతర దేశాల నుంచి కూడా బాబు గారు వెళ్ళారు పెట్టుబడులు తేవటానికి. వాళ్ళు కూడా మేము వచ్చి పెడతాం అంటున్నారు. గతంలో ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి కొంచెం భయపడుతున్నారు. ఆ భరోసా ఇవ్వడానికే లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు, వెళ్తున్నారు. ఇక్కడికి వస్తారు, పెడతారు. వాళ్ళు కూడా మా బాబు కూడా ఎన్ఆర్ఐ, మేము కూడా ఒక ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నాం. నేను పికిల్స్ కంపెనీ మెయింటైన్ చేశాను ఇంతకుముందు. నేను చెప్పా, అమ్మ మనం వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడం కాదు, ఇక్కడ మనం ఉపాధి కల్పించాలా బిడ్డలకి అని చెప్తున్నాను తల్లిగా. చాలా గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. మీకు కూడా మీ ఛానల్ TV20 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈ ఛానల్ కళకళలాడుతూ ఉండాలని కవిత్రిగా తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి.